తెలంగాణ ఉద్యమకారులు గాదె ఎన్నే గారు ఉన్నారు మనకి ఇవాల్టి మార్నింగ్ న్యూస్లో. సార్ నమస్తే. నమస్తే. ఏం నడుస్తున్నది? కవిత బెయిల్ మీద బయటకు వచ్చారు. సో మీ ఇమీడియట్ రెస్పాన్స్ ఏంటి? ఆమె మాట్లాడింది విన్నారు కదా మీరు. నేను జగమొండిని, ఒక యుద్ధం స్టార్ట్ అయింది, నేను కేసీఆర్ కూతుర్ని, కొంచెం ముందుకు రండి, నేను కేసీఆర్ కూతుర్ని, నన్ను జైలుకు పంపి మొండిగా ఉన్న నన్ను జగమొండిని చేసిరని అంటున్నారు. సో మీరు ఎట్లా ఆమె వ్యాఖ్యల్ని చూస్తారు? సరే, సుమారు 5.5 నెలల పైగా జైల్లో ఉండడం కానీ, లేకపోతే చాలా రోజులుగా ఒక వార్తల్లో వ్యక్తిగా, అంటే ముఖ్యంగా సరే కేసీఆర్ కూతురు అనేది ఇప్పుడు కొత్తగా ఏం లేదు, అది ఎప్పటి నుంచో ఉన్నది. కేసీఆర్ కూతురు కాబట్టి ఆమెకి ఆ స్టేజ్ వచ్చింది, అంత పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. సరే, ఆ విషయంలో పెద్దగా మాట్లాడుకోవాల్సింది ఏం లేదు, కానీ కొత్తగా తేల్చాల్సింది కూడా ఏం లేదు. కేసీఆర్ కూతురు అని ప్రపంచానికే తెలిసిన విషయమే. అయితే ముఖ్యంగా దీంట్లో ఆమె ఏదైతే నేను వడ్డీతో సహా చెల్లిస్తా, లేకపోతే నేను మొండిని, గతంలోనే మొండిని, ఇంకా జగమొండిని చేసిండ్రు, ఇవన్నీ కూడా ఏంటంటే ఆమె బయటికి వచ్చిన తర్వాత ఉందాగా ఒక ప్రజాప్రతినిధి కాబట్టి, మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ప్రస్తుత ఎమ్మెల్సీ కాబట్టి, నేను న్యాయస్థానం నాకు ఇచ్చినటువంటి బెయిల్ అవకాశాన్ని నేను వినియోగించుకుంటూ ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా తెలంగాణ సమాజం ప్రజలు కోరుకున్న రీతిలో నేను పనిచేస్తా. నేను భవిష్యత్తులో నా మీద మోపబడినటువంటి ఆరోపణలన్నీ నేను న్యాయస్థానం ద్వారా నేను ఒక నిర్దోషిగా బయటికి వస్తా అని మాట్లాడి ఉంటే, అది ఆమె హుందాతనానికి, ఆమె ఒక ప్రజాప్రతినిధి మనం చెప్పుకోవడానికి గౌరవంగా ఉండేది. కానీ నేను అక్కడ ఏదో ఓ వాహనం ఎక్కి ఈ మీడియా అంతా పోయి ఆమెనేదో ఆమె గొప్ప వ్యక్తి వచ్చిందని చెప్పి మైకులని పెట్టి వాడెవడో వీడెవడో జిందాబాదులు మూతాబాద్ వాడు కొడుతుంటే ఈమె దాన్ని ఏందో ఊహించుకొని, ఒక జైల్లో ఇన్ని రోజులు ఉన్న తర్వాత జ్ఞానోదయం కలగాల, మార్పు రావాల. ఎప్పుడు కూడా జైళ్ళల్లో ఎందుకు పెడుతుంది న్యాయస్థానాలు, చట్టం ఎందుకు పెడుతుంది? మార్పు కోసం అని పెడుతుంది. మరి ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇటువంటి డైలాగులు కొడతా ఉంటే ఇది ఒక అహంకారానికి ప్రతీకగా నిలువెత్తు సాక్షిగా కనపడుతున్నది. కానీ పగ తీర్చుకుంటా అంటున్నావు, వడ్డీతోటి చెల్లిస్తా అంటున్నావు, ఎవరివి? ఈడీ వాళ్ళ మీదనా, లేకపోతే సిబిఐ వాళ్ళ మీదనా, ఆఫీసర్ల మీదనా, న్యాయస్థానం మీదనా, లేకపోతే నీకు బెయిల్ ఇవ్వనటువంటి జడ్జిల మీద? తప్పు చేయనందుకు నన్ను జైల్లో పెట్టారు కాబట్టి జైల్లో పెట్టిన వాళ్ళ మీద అంటున్నదేమి? ఎవరు వాళ్ళు ఒకవైపు ఏమో రాజకీయ కక్ష అంటావు. నీ రాజకీయ కక్ష అయితే రాజకీయంగా కొట్లాడు, రాజకీయ వేదికల మీద నువ్వు నిర్దోషిగా నిరూపించబడ్డ తర్వాత మాట్లాడు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? అసలు వాస్తవంగా చెప్పాలంటే ఆమెకి బెయిల్ ఇవ్వడం, ఆమెకే కాదు, అసలు బెయిల్ అనేది కూడా ప్రతి పౌరుని యొక్క ప్రాథమిక హక్కులు, అదొక హక్కు. సుప్రీంకోర్టే చెప్పింది బెయిల్ అనేది రూల్ అని. అంతే, బెయిల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక రూల్ అని సుప్రీంకోర్టే చెప్పింది. అది ఒక రైట్. అది ఇప్పుడు నేను నా 18 ఏటనే కాలేజీ కాకతీయ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ కాలేజ్ చదువుతున్నప్పుడే డబుల్ మర్డర్ కేసులో, డబుల్ అటెంప్ట్ మర్డర్ కేసులో ఎట్ ది ఏజ్ ఆఫ్ 18, జూనియర్ కాదు, నన్ను జూనియర్ జైల్లో పంపలే, మామూలు సాధారణ జైలుకే పంపారు. వరంగల్ ఇప్పుడు కూల్చిన జైల్లోకి పంపారు. అప్పటి నుంచి కేసులు, నేను ఫస్ట్ టైం పోయినప్పుడే ఛార్జ్షీట్ వేయలేదు కాబట్టి 90 రోజులకి ఛార్జ్షీట్ అయిపోతే బెయిల్ ఇచ్చే రైటు, తీసుకునే రైటు అక్యూజ్డ్కి ఉంటుంది. ఇప్పుడు మన న్యాయస్థానాల ప్రకారం కానీ, న్యాయ వ్యవస్థ ప్రకారం అండర్ ట్రయల్ అంటారు, కన్విక్టెడ్ అంటారు, యూటీ సిటీ అంటారు. ఇప్పుడు మీరు కూడా జైలుకు పోయి వచ్చారు, వాడు కూడా పనికి వాళ్ళ కేసు పెడితే దొంగలు లంగలంతా కలిసి మీ మీద ఏదో చేస్తే కిడ్నాప్ చేసి ఎత్తుకపోతే మీరు యూటీగా పోయినరు, యు ఆర్ నాట్ సిటీ. ఆమె కూడా సిటీ అయితే సపరేట్ డ్రెస్ ఉంటుంది, వాళ్ళకి డ్రెస్ కోడ్ ఉంటుంది, అది వేరే ఉంటుంది. అండర్ ట్రయల్గా పోయినోనికి ప్రతి ఒక్క, అసలు నిజంగా ఈ సమాజంలో కనుక, ఈ దేశంలో జైలు పోయిన ప్రతివాడు నేరం నిరూపించబడిన తర్వాతనే బయటికి రావాలనుకుంటే సుమారు 10% భారత ప్రజల్లో ఉన్నటువంటి, భారత పౌరులుగా ఉన్న 10% జైళ్ళలోనే ఉంటారు. ఇక అట్లా ఉండదు కదా. వాడు ఛార్జ్షీట్ అయిపోతే 90 రోజులకు బయటికి రావచ్చు. అందులో బెయిల్ అనేది ఆమెకి ఎందుకు ఇచ్చిండ్రు? అక్కడున్న లాయర్లు ఏం కొట్లాడిండ్రు? ఈమె దేశాన్ని వదిలిపెట్టి పోదు, ఆమె మీద నేరం మోపబడినటువంటి విచారణ చేస్తున్న వాళ్ళ మీద ఇన్ఫ్లుయెన్స్ చేయదు. అందులో విచారణ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది, ఛార్జ్షీట్ అయిపోయింది. కాకపోతే ఈ మొత్తంలో నాకు ఆమె పట్ల కలిగిన గౌరవం ఏంటంటే,
సరే ఈ డైలాగులు పిచ్చి పిచ్చి మాటలు పనికి మాలిన మాటలు పక్కన పెడితే ఈ 5.5 నెలలుగా ఆమె జైల్లో ఉన్న కాలంలో అనుభవించినటువంటి ఎట్లయినా సమస్యలు ఉంటది ఉంటాయి. కదా, ఎందుకు విలాసవంతమైన జీవితాన్ని జీవించి ఓ పేద రాజకోటల లాంటి భవనాల్లో ఉండి భవంతుల్లో ఉండి ఆ జైలుకు పోయిన తర్వాత అక్కడ ఆమె అనుభవించిన క్షోభ మామూలు క్షోభ కాదు. అందులో ఎండాకాలం కూడా ఉన్నది. ఎండాకాలం జైల్లో ఉండడం అంటే మామూలు విషయం కాదు. ఏసీలు లాంటివి అయితే ఫ్యాన్ల కిందనే ఉండాలి కదా, మరి ఏసీ ఏముండదు ఆడ. అందులో ఢిల్లీలో ఈ వేడి అంటే ఇంకా భయంకరంగా ఉంటుంది. ఆ సమయంలో కూడా అంత తీవ్రమైన బాధను అనుభవిస్తూ కూడా నాకు తెలిసిన కాడికి దగ్గరగా నేను చూసిన కాబట్టి కుటుంబ సభ్యులు ఆమెను అప్రూవర్గా మారాలని ఆమె మీద ఒత్తిడి తెచ్చారు. ఈమె మీద అనేక విషయాలుగా అనేక రకాలుగా కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే అప్రూవర్గా మారిపోతే ఇమీడియట్ బెయిల్ వస్తుంది. గతంలో చూసినాం కదా, అప్రూవర్ మారిన వాళ్ళం కూడా ఇమీడియట్ బెయిల్ వస్తుంది అన్నట్టు. దానికి ఇంకెక్కడ కూడా పెద్ద అడ్డంకులు ఏముండవు. ఇంత పెద్ద రేస్ ఎవరిని కోర్టే బెయిల్ ఇచ్చేస్తుంది. దానికి హైకోర్టు సుప్రీంకోర్టు కూడా అవసరం లేదు. కానీ ఆమె చెప్పినట్టుగా ఆ మొండో ఏందో కానీ ఆమె ఇప్పుడే కాదు, ఆమె మొదటి నుంచి మొండేలే, ఇప్పుడు కొత్తగా ఏమున్నది. అందుకనే కదా నాకు ఎప్పుడు చెప్పేది ఎవరు శేఖర్ అన్న, వీడు ఉత్తోడే, వీడు పనికి మాలినోడు, ఉత్తూషిగాడు, వీడు నా వారసురాలుగా నా రాజకీయ వారసత్వంగా ఏమైనా చరిత్ర నిలబెడితే ఆమె నిలబడుతుంది. ఇన్నన్నా ఇంత తప్ప వేరే ఏం లేదు. వాడు ఉత్త బేకారుగాడు, వాడు దేనికి పనికిరానోడు. ఈమె మొండిది, చాలా మొండిది ఈమె. నా లక్షణాలన్నీ కూడా ఆమెకి వచ్చినాయి, వీనికి రాలేదు. అంతా మీ శోభదిన లక్షణాలు వానికి ఉన్నాయి అని నాకు ఎప్పుడు చెప్పేది. నాకు మొన్నటి సంఘటన చూసిన తర్వాత ఆమె భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులు అందరూ కూడా ఇంక్లూడింగ్ తల్లి అటువంటి ప్రయత్నాలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోలే. ఒకటి చెప్పింది, నేను చావనైనా చస్తా కానీ, ఇంకెన్ని రోజులైనా జైల్లో ఉంటా కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో అప్రూవర్గా మారను. నా రాజకీయ భవిష్యత్తే మొత్తం భూస్థాపితం అయిపోతుంది. ఎందుకంటే ఒకసారి అప్రూవర్గా మారిండి అనుకో, నేను ఒప్పుకున్నట్టే కదా. అంత మొండితనం నిజంగా కూడా అప్రిషియేట్ చేయాల్సింది. అది సరే, మిగతా విషయాలన్నీ కూడా ఆమె నేరం చేయలేదా, చేసిందా, మనం ఇప్పుడు న్యాయస్థానంలో ఉన్నది, విచారణ ఉంది కాబట్టి మనం మాట్లాడలేం. కానీ అవుట్ ఆఫ్ ది కోర్టు మనం మాట్లాడుకున్నప్పుడు ఆమె అసలు అటువంటి విషయాల్లో జోక్యం చేసుకోవడమే తప్పు. నేరం ఎంత చేసింది, అది 100 కోట్ల, 50 కోట్ల, 10 కోట్ల, ఇదంతా పక్కన పెడదాం. గుర్తుపడ్డారో మరి ఏం చేసారో ఏమో కానీ మొత్తానికి అయితే ఇదైతే అంటించుకున్నా. ఆ విషయాల్లో తన పాత్ర ఉండడం అనేదే అంతే. అది ఏ పరీక్షల్లో కూడా క్షమించరాని విషయము. అది నేరమని అనలే కానీ విషయం అది అంతే. ఎందుకంటే ప్రతి పౌరునికి తన భావ వ్యక్తీకరణ చేసుకునే హక్కు ఉంటుంది. విచారణ జరుగుతున్నది, కోర్టు రేపు తెలుస్తుంది అది ఆమె దోష నిర్దోష అనేది తర్వాత విషయం. అది బెయిల్ అనేది ఇప్పుడు ఇంత పెద్ద ధర్మం గెలిచింది, న్యాయం గెలిచింది, ఏం గెలిచింది? ధర్మం ఎట్లా గెలుస్తుంది? 2-3 రోజులనే బయటకు వస్తే సరే కోర్టు ఇది ఏం కేసు లేదని బెయిల్ ఇచ్చిందని అనుకోవచ్చు. అది కూడా కాదు. అరే యాంటిసిపేటరీ బెయిల్ కూడా ఇస్తారు. ఇప్పుడు నేను కొన్ని సందర్భాల్లో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకున్నా. నా మీద సుమారు ఇప్పటి వరకు ఒక 30-40 కేసులు ఉన్నాయి. చిన్నయో పెద్దయో మర్డర్ కేసులు, ఆ మర్డర్ ఈ మర్డర్ కిడ్నాప్ ఎన్నెన్నో ఉన్నాయి. ఆ తెలంగాణ ఉద్యమంలో 14 కేసులు ఉన్నాయి. హైమార్క్స్ మొదలుకుంటే, కళాంజలి మొదలుకుంటే, తెలంగాణ ఉద్యమం 2004 నుంచి 2005 దాకా కనీసం 4 నెలల 18 రోజులేమో జైల్లో ఉన్నా. ఇదే తెల్లపేట జైల్లో. ఓకే, అది నేను బయటికి రాగానే ధర్మం గెలిచిందా? కాదు కదా. అందులో మార్క్స్ మహనీయుడు ఒక గొప్ప విషయం చెప్తాడు. గెలిచిన ప్రతిదీ ధర్మం గెలిచినట్టు కాదంటాడు. ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడుతాం. ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఓడిపోయిండు. అయితే ఇక ధర్మం కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నట్టు వాళ్ళ అధర్మం. ఇంకొక అంశం ఇందులోనే, ఇప్పుడు కాంగ్రెస్ అండ్ బీజేపీ కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ వాళ్ళు వీడియోల మీద వీడియోలు చేస్తున్నారు, మీడియాకి వదులుతున్నారు వాళ్ళు. బీజేపీ బీఆర్ఎస్ ఇక నెక్స్ట్ స్టెప్ విలీనం ఒకటే మిగిలింది, కవిత బయటకు వచ్చేసిందని. వీళ్ళు ఏమంటున్నారు, రాజ్యసభకు అభిషేక్ మను సింఘ్విని రేవంత్ రెడ్డి పంపించిండు కేసీఆర్తో మాట్లాడుకొని. సో ఇది కాంగ్రెస్ బీఆర్ఎస్ సాధించిన అతి గొప్ప విజయం అని బండి సంజయ్ నిన్న ఒక ట్వీట్ చేసిండు. ఇవి ఎట్లా అంటే జస్ట్ పొలిటికల్గా విని వదిలేయాల్సిన విషయాలైనా ఏ రకంగా చూస్తారు మీరు? ఇదంతా కూడా ఆడలేక అద్దలు అయినట్టే ఉంటుంది. కానీ ఏమున్నది ఆడ ఇప్పుడు ఎవడు విలీనమో, ఎవడు మిలాకతో, ఎవడు ఎవరితోడు కలుస్తుండో ఇది కొత్త విషయాల. ఎవడున్నాడు? ఇప్పుడు మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతాడు. నిన్న దాకా మహేశ్వర్ రెడ్డి ఏంటిది?
ఇంకో ఆయన ఏంటిది, ఇంకో ఆయన ఏంటిది, ఇంకో ఆయన ఏంటిది. సరే ఎవరో బండి సంజయ్ లాంటి 3 రోజులు పోయినా కానీ మిగతా వాళ్ళందరూ ఏముంది. ఇప్పుడు కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సరే ఆయన మీద నాకు వ్యక్తిగతంగా చాలా గౌరవం ఉంటుంది. కానీ ఆయన బీఆర్ఎస్లో ఉండే, అంటే టీఆర్ఎస్లో ఉండే, కాంగ్రెస్లో ఉండే, బీజేపీలోకి వచ్చే ఇవాళ ఏ పార్టీ గొప్పదని చెప్తావు? కాబట్టి ఆ చర్చలోకి పోకుండా ఇక్కడ ఇవాళ ప్రజల సమస్యలు ఉన్నాయి. తెలంగాణలో ప్రజలు విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, వ్యవసాయ రంగంలో కానీ, ఉపాధి రంగంలో కానీ అనేక రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి. అవన్నీ వదిలిపెట్టి ముఖ్యమంత్రితో సహా నాకైతే చాలా విచిత్రం వేసింది లాస్ట్ టైం అసెంబ్లీ సమావేశాలు చూసినప్పుడు. కవితా బేల్ గురించి ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడాలన్నా, వాళ్ళన్న పోతేంది పోతేంది, నీకెందుకే బాధ అసలు? నీకేంది బాధ అసలు? కవిత ఇంకొక 6 నెలలు జైల్లో ఉంటుంది, నీకు వచ్చే బాధ ఏంది? ఆడపోయి ఢిల్లీలో కూర్చొని తనకు అనుకూలమైన మీడియా ముందు లీకులు ఇచ్చుకోవడం, లీకు వీరుడు నువ్వేమన్నా కాదు కదా. చాలా తెలంగాణ ముఖ్యమంత్రి అంటే చాలా గౌరవంగా ఉండాలి, చాలా ప్రతిష్టని తీసుకురావాలి. ఇవన్నీ ఎందుకు? ఇప్పుడు బండి సంజయ్ గారు కూడా అన్నా, బండి సంజయ్ అన్న మీ పట్ల నాకు చాలా గౌరవం ఉన్నది. నువ్వు కేంద్ర సహాయ మంత్రివి, నీకు చాలా పని ఉన్నది. ఒక్క తెలంగాణ కాదు, దేశమంతా నువ్వు పనిచేయాలా. అవన్నీ వదిలిపెట్టి ఈ గలీలలో తిరుగుడు, ఈ గలీల విషయాలు మాట్లాడు. గల్లీ లీడర్గా నువ్వు ఎందుకు మారుతున్నావు? అలా ఒక దేశానికి ఒక సహాయ మంత్రి అంటే చాలా బాధ్యత ఉంటుంది వాళ్ళకి. నెలలో 20 రోజులు ఢిల్లీలో కూర్చొని, కార్యాలయంలో కూర్చొని, అందులో ఆయన ఏంటిది, ఆయన ఏంది హోంశాఖ సహాయ మంత్రి అంటే ఎంత పెద్ద బాధ్యత ఉంటుంది. ఈ రాష్ట్రంలో అనేక రకాలైనటువంటి మీ డిపార్ట్మెంట్కి సంబంధించినవే నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. ఎంతో క్రైమ్ రేట్ పెరుగుతూ ఉన్నది. ఎన్నో రకాలైనటువంటి విపత్కర పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఏంది మనం అన్నట్టు డెంగీ వ్యాధులు డేంజరస్గా ఉన్నది అన్నా. దయచేసి మీరు దాని గురించి మాట్లాడండి. ఈ విషయాలు ఎందుకు మీకు మాట్లాడదాం. అది కూడా ఇంకొకటి, ఇప్పుడు ఈమె పొలిటికల్ ఫ్యూచర్ గురించి మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు? అంటే మీ అంచనా ఏంటి ఇప్పుడు కవిత పొలిటికల్ ఫ్యూచర్? నేనైతే చాలా మొదటి నుంచి చెప్తున్నా, కేసీఆర్ మాటల ప్రకారమైనా నేను దగ్గరగా ఆమె మొండితనం నేను కూడా చూసిన కాబట్టి, అమెరికాలో యాక్సిడెంట్ అయ్యి ప్రమాదం జరిగి కాలెరిగితే అక్కడ కూర్చొని నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత, అదేంది నందినగర్ వచ్చిన తర్వాత ఇంట్లో ఉండాలంటే ఏమేం కండిషన్లు అని మొత్తం లిస్ట్ పెట్టింది నాకు. మీకేనా? నాకే. అమెరికాలో ఉండి అరే మేమేమో శోభదని ఏడుస్తూ ఉన్నది, కేసీఆర్ బాధపడతా ఉన్నాడు, ప్రమాదం జరిగింది, కాలు ఫ్రాక్చర్ అయింది, అక్కడ ఆపరేషన్ చేయించలేని పరిస్థితి. ఎందుకంటే మా దగ్గర పార్టీకి కానీ కుటుంబానికి కానీ డబ్బులు లేవు, ఆపరేషన్కే డబ్బులు లేవు. ఆ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి ఏదో చేయాలి. మేము ఆ తిప్పలా మేము పడుతుంటే డాక్టర్ విజయరామారావు, నేను, మొత్తం పార్టీకి సంబంధించిన ముఖ్య అందరం కూడా నన్ను ఒక రకంగా కుటుంబంలో సభ్యునిగా చూసారు, నాకు ఆ గౌరవం ఇచ్చారు. అది కాదనిలేను నేను. ఆ కుటుంబంలో నన్ను కుటుంబంలో కానీ పార్టీలో అందరూ కూడా మా ఇద్దరిని రామలక్ష్మణులు అనేది కేసీఆర్ నన్ను. సరే అంత గౌరవం ఇచ్చారు. నేను తినపోతే ఆయన తినపోయేది, నేను పండకపోతే ఆయన పండకపోయేది. అట్లా ఒక చాలా సన్నిహితంగా ఉన్నాం కాబట్టి ఆమె ప్రతి విషయం, కుటుంబ విషయాలు కానీ వ్యక్తిగత విషయాలు కానీ నాకు అన్ని విషయాలు చెప్పేది. సరే మీడియా ముందు ఇప్పుడు నేను చెప్పడం సభ్యత కాదు కాబట్టి అన్నీ చెప్పలేను, కానీ ఆమె యొక్క భవిష్యత్తు గురించి చాలా వివరంగా కేసీఆర్ పదే ఆమె కండిషన్స్ మీకు పెట్టింది అక్కడి నుంచి రావడానికి. అరే మేమేమో ఆమెకు ఆపరేషన్ ఎట్లా చేయించాలి, ఎట్లా తీసుకురావాలి, డబ్బులు ఎట్లా, ఫ్లైట్ టికెట్ ఎట్లా, మరి బాంబేకి తీసుకొచ్చి ఆ నుంచి ఇక్కడికి ఎట్లా తీసుకురావాలి. మేము ఆఖరి డాక్టర్ విజయరామారావు గారిని బాంబేకి పంపించి, అప్పుడు కేంద్ర సహాయ మంత్రిగా విద్యాసాగర్ గారు ఉండే. సరే ఆయన నాకు పరిచయం కాబట్టి ఆయనతో ఫోన్ చేసి, ఆయన ఇట్లా జరిగింది, ఇట్లా సంగతి, నీకు కూడా కొంత బంధుత్వం ఉంది కదా, నీకు కూడా అంటూ సొంటూ ఉంది, సరే ప్రమాదం జరిగింది, పార్టీలు వేరు కావచ్చు, రాజకీయాలు వేరు కావచ్చు, మానవతా దృక్పథంతో నువ్వు కూడా సాయం చేయండి. ఆయన కూడా వీలైన మేరకు ఆయన కూడా హెల్ప్ చేసిండు ఇక్కడికి రావడానికి. ఈడికి వచ్చిన తర్వాత 1,00,000 కండిషన్లు, గందరగోళం. అంటే ఆమెకు పెక్యులర్ లేడీ, ఆమెను సాదాసీదా పద్ధతిలో చూడలేము. ఎట్లనైతే నాకు ఎప్పుడు అనిపిస్తుంది, ఇదేంది అది ఉంది కదా అమెరికా విదేశాల గల్ఫ్కు పంపిస్తా అనే కేసులు ఉన్నాయి కదా, పాస్పోర్ట్ల కేసులో, పాస్పోర్ట్లు కాదు ఇది విదేశాలకు పంపిస్తా అని ఆయన మనుషులందరినీ ఢిల్లీకి తీసుకుపోయి అంత చేసి, దుబాయ్ తీసుకుపోయి ఇదే దుబాయ్ అన్నీ ఉన్నాయి కదా. అంటే అవన్నీ ఏదైతే చేసిన వ్యక్తి
మళ్ళీ తర్వాత టీడీపీలో చేరి ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఓడిపోయి తర్వాత గెలిచి తర్వాత అనేక ఇవన్నీ అయ్యి తెలంగాణ ఉద్యమంలోకి వచ్చి ఇవన్నీ జరిగినాయి కదా. అంటే ఈమె కూడా ఈ లిక్కరు కేసులో ఇరుక్కున్న తర్వాత ఈమెకు కూడా ఒక రకమైనటువంటి మా అయ్య ఆదర్శంగా తీసుకొని వాళ్ళ అయ్య ఆదర్శంగా తీసుకొని నేను మా అయ్య అన్నీ చేసిండు, నాయకుడు కాలేదా, ముఖ్యమంత్రి కాలేదా, నేనైతే ఏంది ఎవడు కాలేదు, అదే యాటిట్యూడ్తో ఉంటారు. అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆమె బీఆర్ఎస్లో ఉండాలా, బీఆర్ఎస్లో ఆయనది ఒక పవర్ సెంటర్ కేటీఆర్ది, ఇంకోవైపు హరీష్ రావు, ఇప్పుడు ఈమె ఏం చేసి ఇంకా ఆ స్థాయికి రాగలిగే అవకాశం ఇందులో ఉన్నదని మీరు అనుకుంటున్నారు? ఆమె కేసీఆర్ అంటే ఇంకా ఆయన వయస్సు ఇదంతా దృష్టి ఆయన లైన్ ఆయనది ఉన్నది. సో వీళ్ళని దాటుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఖచ్చితంగా ఉన్నది. దాంట్లో ఏమో అనుమానం పెట్టుకోవాలి. ఎట్లా సాధ్యం అవుతుంది? అది సంవత్సరానికి 2 ఏళ్ళక 5 ఏళ్ళక 10 ఏళ్ళక నేను చెప్పలేను, కానీ ఆమె ఎత్తులు జిత్తులు ఆయన పక్కన భర్తకు కూడా అర్థం కాదు, అట్లా చేస్తుంది, ఎవరికి అర్థం కాదు. కేసీఆర్లో ఉన్న దాదాపుగా అన్ని లక్షణాలు ఆమెలో ఉన్నాయి. ఏం తీసిపోదు అది, ఏదో అంటారు చూడు ఊడిపడ్డదని, అట్లా ఉంటుంది ఆమె. ఎందుకంటే ఆమె మొత్తం జర్నీ, కొన్ని వ్యక్తిగత విషయాలు, చదువు, తర్వాత ఎందుకంటే నేనే దగ్గరగా ఉండి ఆమె వివాహ సందర్భంలో ఈ అబ్బాయిలను చూడడం కానీ, వివాహ వేడుకల్లో కానీ అవన్నీ చూసినా కదా. చాలా దగ్గరగా నేను చూసినప్పుడు ఏదో ఒక పవర్ ఈమెలో ఉంది, ఒక శక్తి ఈమెలో ఉంది, ఓ మొండితనం ఈమెలో ఉంది అనేది మనం చూస్తూనే మనకు మార్చుకోవాల్సిన విషయాలు ఏమైనా ఉన్నాయా? ఆమె చాలా మార్చుకోవాలి. బ్లూ షీట్లు పెట్టుడు, చాలా మార్చుకోవాలి, చాలా మార్చుకోవాలి. చాలా పెద్ద ఎత్తున ఈ లెక్క ఉంది కదా వీళ్ళకి. నేను ఇంతకుముందు ఫస్టే చెప్పినట్టు ఆమె జైల్లోంచి రాగానే హుందాగా మాట్లాడాల్సిన విషయం ఏంది, న్యాయస్థానము నాకు ఒక అవకాశం ఇచ్చింది, ఒక పౌరునికి ఏ అవకాశం అయితే ఇవ్వాలన్నా బెయిల్ అనే ఒక అవకాశం నాకు ఇచ్చింది, నేను దీన్ని వినియోగించుకొని తెలంగాణ ప్రజలు కోరుకున్న మెచ్చిన నచ్చిన ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణలో ఉన్న సమస్యలు, వాటి మీద నేను నలుపెరగకుండా నేను పనిచేస్తా. నేను కోర్టు ఇంక సంవత్సరానికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో నేను కోర్టులో నేను నా లాయర్ ద్వారా నా వాదనలు వినిపించుకొని నిర్దోషిగా బయటికి వస్తా అని చెప్తుంటే ఆమె గౌరవం ఎంతో గొప్పగా ఉండేది. అట్లా కాకుండా ఆడికి వచ్చి ఏదో వాహనం ఎక్కి నేను మొండిని జగమొండిని అయినా నేను అదేంది అప్పుతో వడ్డీతో సహా తీసుకుంటా, ఇవన్నీ మాటలు ఎందుకు? నేను కేసీఆర్ కూతురు అది కొత్త ప్రపంచానికి చెప్పాలి, ఆల్రెడీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి కవితమ్మ, నువ్వు చాలా చిన్నదానివి, నీకు చాలా విషయాలు తెలియదు, ఇంకా ఇటువంటి డైలాగులు బంద్ చేయి. ఈ డైలాగులతో ఎవరిని కరప్షన్, ఈ భూములు, దీని చుట్టే తిరుగుతుంది వీళ్ళ జీవిత మొత్తం కూడా. వీళ్ళ పొలిటికల్ లైఫ్ అంతా ఈ భూమి చుట్టే తిరిగింది. సో ఇప్పుడు దీని నుంచి కూడా వీళ్ళు బయటపడాలి కదా, చాలా బయటపడాలి. అందుకనే ఇప్పటి వరకు సరే జరిగింది. ఎప్పుడు ఎవరైనా సరే తప్పు చేయడం నేరం కాదు, తప్పు మార్చుకోకపోవడం, తప్పులు సరిదిద్దుకోకపోవడం అది నేరం అవుతుంది. ఇప్పటి వరకు మీరు మీ 9.5 సంవత్సరాలు కావచ్చు, 14 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ క్రమంలో పార్టీ పెట్టినాడని లేరనుకో, వీళ్ళంతా వచ్చింది ఎప్పుడు 2006-7 తర్వాత వచ్చింది వీళ్ళు. సరే ఆమె అంటే 2003కే వచ్చేసింది అనుకో, ఆడ ప్రమాదం జరగడం వల్ల. కేటీఆర్ అయితే ఎప్పుడు వచ్చిండు? 2005 తర్వాత వచ్చిండు. కాబట్టి ఇప్పటివరకైనా వీళ్ళు తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారు, అమరవీరుల కుటుంబాలు ఏం కోరుకుంటున్నాయి, ఉద్యమకారులు ఏం కోరుకుంటున్నారు, అసలు తెలంగాణ ఉద్యమం ఎందుకు ప్రారంభమైంది, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించడము అనే విషయాలు మంచిగా ఓపికగా ఈ డైలాగులు బంద్ చేసి, ఇటువంటి ఆలోచనలు బంద్ చేసి, ఈ భూ కబ్జాలు బంద్ చేసి, అవినీతి అక్రమాలు బంద్ చేసి, ఈ విధవ ముచ్చట్లను బంద్ చేసి తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాము, తెలంగాణ ఎందుకు కోరుకున్నాము, తెలంగాణ రాష్ట్రాన్ని ఎందుకు సాధించడము, అమరవీరులు ఎందుకు తెలంగాణ కోసం అంత త్యాగాలు చేసిండు, ఉద్యమకారులు ఎందుకు, వీళ్ళంటే వీడు జైలు పోయిన వాళ్ళు లేడు, లాఠీ దెబ్బ తిన్న వాళ్ళు లేడు, ఒకరోజు ఒక్క కేసులో పోయిన వాళ్ళు లేరు, అంత త్యాగాలు చేసిన వాళ్ళు కాదు. మంచిగా ఒక 6 నెలలు ఇంట్లో కూర్చొని తెలంగాణ చరిత్ర తెలిసిన వాళ్ళని కలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి తెలంగాణ చరిత్ర ఏంది, నిజాం ఏంది, పాలన ఏంది, ఈ కాకతీయుల చరిత్ర ఏంది,
ఈ చెరువులు ఏంది, ఈ కుంటలు ఏంది, ఈ కాలువలు ఏంటిది, ఈ తెలంగాణ ఔన్నత్యం ఏంది, దక్కన్ పీఠభూమి అంటే ఏంది, త్రిలింగ దేశం అంటే ఏంది, హైదరాబాద్ స్టేట్ ఏంది, ఈ చరిత్ర అంతా గనక తెలుసుకుంటే అప్పుడు ఏమైనా వీళ్ళలో మార్పు వచ్చినట్లు లెక్క. లేకపోతే ఏముంటుంది ఆడ, ఏముంటుంది. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు హైడ్రా విషయం మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇక్కడ ఫాతిమా కాలేజ్ మీద చర్చ నడుస్తుంది. అసదుద్దీన్ ఓవైసీ ఆ కాలేజీ కూలగొట్టాలి అని సోషల్ మీడియాలో ఒక చర్చ. వీళ్ళు ఎట్లా కూలగొడతారో చూస్తామని వీళ్ళు, ఇది ఒక పెద్ద చర్చకు దారితీసింది. అంటే ఒక్క దగ్గరే మనం ఆగిపోతున్నాం. అంటే వ్యవస్థ అది మొత్తం పనిచేయాలి అన్నదాన్ని మనం పక్కన పెట్టి ఒక దగ్గరే ఆగిపోతున్నాం. ఇప్పుడు మేము అన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏ రకంగా చెరువులను కబ్జా చేసిరని వీడియోలతో సహా చూపిస్తున్నాం. నిన్న ఒక సాకి చెరువు అని ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఉంది. అక్కడికి వెళ్తే అది గవర్నమెంట్ ల్యాండ్, నాలాని డైవర్ట్ చేసి మొత్తం ఆగమాగం చేసిండు. వాటిని మాత్రం ఇంతవరకు కూలుస్తలేరు. వీళ్ళు ఇప్పుడు ఫిర్యాదు వస్తే 111 జీవో పరిధిలోకి ఎంటర్ అవుతాం, మంత్రులను కూడా వదిలిపెట్టాం, ఎవరిని వదిలిపెట్టామని పెద్ద పెద్ద డైలాగులు అయితే వస్తున్నాయి. అసలు ఏం జరుగుతుందని మీ మీ అంచనా? అంటే నేను చాలా రోజులుగా నేను మీడియాని కూడా చాలా దగ్గరగానే ఫాలో అవుతున్నా, చూస్తున్నా, అబ్జర్వ్ చేస్తున్నా. మీడియా కూడా తప్పు చేస్తుందేమో అనిపిస్తున్నది. ఓకే. ఎందుకంటే ఇప్పుడు ఎవడైనా కానీ వాడు పల్లరాజేశ్వర రెడ్డా, వాడు తినబూసిన కత్తి పొంగులేటా, లేకపోతే కేటీఆరా, లేకపోతే ఎవడైనా కావచ్చు, వీళ్ళందరూ కూడా వాళ్ళకు ఉన్నటువంటి పవర్ సెంట్రిక్గా అతిగా వాళ్ళ దుర్వినియోగం చేసి అన్ని అనుమతులు తీసుకొని అన్ని పనులు చేశారు. ఈ అనుమతులు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఫస్ట్ బేసిక్గా ఇప్పుడు ఒక రోగం వస్తే మూలాల్లోకి పోయి డయాగ్నోస్ చేసి రోగ నివారణకు ప్రయత్నాలు చేయాలి. మీడియా కూడా ఏం చేయాలి? ఇది జరిగింది, వానికి ఎట్లా రిజిస్ట్రేషన్ అయింది, రిజిస్ట్రేషన్ కావడం కారణం ఏంటిది, ఈ మొత్తానికి మూలం ఏంటిదంటే నేను అనుకోవడం మార్పుకి మనం ఇప్పుడు ఏదో ఆరోపణలు చేయడం కోసం మాట్లాడకుండా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. లేకపోతే రోగం వచ్చిన తర్వాత రోగ నివారణ కూడా డయాగ్నోస్ చేయాలి మనం. నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ సర్వే డిపార్ట్మెంటుని ప్రక్షాళన చేసి సర్వే డిపార్ట్మెంట్ని పూర్తి స్థాయిలో దాన్ని కనుక మార్చగలిగితే, ఎందుకంటే బేసిక్గా తప్పు జరిగేది ప్రారంభమయ్యేది సర్వే దగ్గరనే. ఇప్పుడు రంగనాథ్ గారు ఏ రిపోర్ట్ ప్రకారం వెళ్ళి కూలుస్తాడు? సర్వేర్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం వెళ్ళి కూలుస్తాడు, అంతే కదా? మీరు నేను వచ్చేది తేల్చాం కదా. అయితే ఇక్కడ సర్వేర్ ఏం చేయాలి? ఒక ల్యాండ్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడు ఫస్ట్ వాడు చేయాల్సిన పని ఏంటంటే ఆ సర్వే నెంబర్లో పోటీ చేయాలన్నా ఆల్రెడీ సర్వే నెంబర్లు ఉన్నాయి, దాంట్లో బై నెంబర్ రావాలన్నా ఏది రావాలన్నా పోటీ జరగాలన్నా కానీ సర్వేయరు పోయి అక్కడ మ్యాపింగ్ చేసుకొని అది దాని యొక్క బౌండరీస్ని ఫిక్సప్ చేసి సౌత్, నార్త్, ఈస్ట్, వెస్ట్ ఎవడెవడు ఉన్నాడో అన్ని రాసి వాడు రిపోర్ట్ ఇస్తే దాని ఆధారంగా రిజిస్ట్రేషన్ చేయాలి. మన రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఎట్లయిపోయింది? ఇప్పుడు మీరు ఏదైనా రిజిస్ట్రేషన్ చేసుకోండి, నేను చేసుకోవాలి, నేనేం చేస్తా, మీరు నాకు భూమి అమ్ముతున్నారు, నేను కొనటోని ఏం చేస్తున్నా, లేకపోతే అమ్మటోడు ఏం చేస్తుండు, మనమే పోతున్నాం ఒక డాక్యుమెంట్ రైటర్ దగ్గర పోతున్నాం, డాక్యుమెంట్ రాయిస్తున్నాం, మ్యాప్ గీయిస్తున్నాం, దిశలు రాయిస్తున్నాం, దాన్ని తీసుకుపోయి అక్కడ మీరు ఇంతకుముందు చెప్పారు కదా, మీరు ఏదో దాని వాల్యుయేషన్ ప్రకారము ఫీజు కడుతున్నామో రిజిస్ట్రేషన్ అయిపోతున్నది. రిజిస్ట్రేషన్ అయిపోగానే ఏమైంది? అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? రెవెన్యూ డిపార్ట్మెంట్ పోతుంది, మున్సిపాలిటీ కాదు, రెవెన్యూ పోతాం. రెవెన్యూ పోయి ఏం చేస్తాం? మనం ఎంట్రీ చేసుకుంటాం, రెవెన్యూలో ఎంట్రీ అయిపోతాం. మనం రెవెన్యూలో ఎంట్రీ అయిపోగానే అక్కడి నుంచి ఏమి చేస్తాం? రెవెన్యూ ఎంట్రీ ఉంది, ఈసీ ఉంది, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉంది. వీటిని పట్టుకొని పోయి ఎలక్షన్ డిపార్ట్మెంట్ పోతివి, జిహెచ్ఎంసీ పోతివి, జిల్లాల్లో అయితే ఇంకెక్కడికో పోతివి, గ్రామాల్లో అయితే కనుక గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర పోతివి, అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్కి అనుమతి కోసం అప్లై చేస్తేవి. ఎట్లా అప్లై చేసినావు? దేని ఆధారంగా అప్లై చేసినావు? ఫస్ట్ రిజిస్ట్రేషను, దాని తర్వాత రెవెన్యూ రికార్డ్ ఎంట్రీ, అన్నీ అయిపోయాయి. నువ్వు నాలాని చేసినావా, ఎఫ్టీఎల్లో ఉన్నదాన్ని చేసినావా, బఫర్లో ఉన్నదాన్ని చేసినావా, ఏకంగా చెరువునే చేసినావా, మొత్తానికి చేస్తేవి, తీసుకపోతేవి. వానికి పర్మిషన్ ఇచ్చే హౌస్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ ఇచ్చే అధికారి వానికి కావాల్సింది ఏంటిది? దీని లీగల్ డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా, ఈసీ ఉందా లేదా, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉందా లేదా, రెవెన్యూ ఎంట్రీ ఉందా లేదా, అయిపోయాయిగా. ఇప్పుడు లోన్ ఇచ్చేటోడు కూడా కాదు సార్, ఇప్పుడు లేఅవుట్లు అప్రూవల్ వీళ్ళు రెరా వాళ్ళు చేస్తారు కదా, ఇప్పుడు మొత్తం కరప్ట్ అయిపోయింది డిపార్ట్మెంటే.
వాడు ఎంట్రీ చేసిన జనం అది వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్న తర్వాత పలానా లేఅవుట్ ఉందా ఉన్నది, అప్రూవల్ వచ్చిందా వచ్చింది, జనాన్ని నమ్మేస్తారు కదా ఈజీగా. గవర్నమెంట్ ఇది అందమైన బ్రోచర్లు ప్రింట్ చేసి తర్వాత దానికి పెద్ద ఆన్లైన్ మన్ను మచానం వందల మంది ఇప్పుడు ఉద్యోగాలు దొరుకున్న వాళ్ళంతా పోయి వాళ్ళ దగ్గర పనిచేస్తూ మనకు రోజుకి ఎన్ని ఫోన్లు వస్తాయి, ఆడ ప్లాట్ ఉంది ఈడ ప్లాట్ ఉంది ఆడ కథ ఈడ కథ అని ఎన్ని ఫోన్లు వస్తున్నాయి. ఇట్లా ఇదంతా జరగడానికి ప్రాథమికంగా అది ధరణియా, అది భూమాతనా, ఆ మాతనా, ఈ మాత, ఎన్ని మాతలనే పెట్టు. ఇక్కడ సర్వే డిపార్ట్మెంట్ని కనుక ప్రక్షాళన చేయకపోతే, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ని కనుక క్రమబద్ధీకరణ చేయకపోతే, ఇటువంటి ఎన్ని ఒక్క రంగనాథ్ కాదు 1,00,000 మంది రంగనాథులు వచ్చినా గెంటిక కూడా బీకలేడు. ఒక్క రేవంత్ రెడ్డి కాదు 100 మంది రేవంత్ రెడ్డిలు అవతారాలు ఎత్తినా కబ్జా కోరులని వీళ్ళు ఏం చేయలేరు. వాడు అన్ని ఓపెన్గా ఇప్పుడు అదే అంటున్నాడు. సరే మేము పోతే చూసుకో పర్మిషన్ ఇచ్చింది మాకు అధికారి అని చూపెడుతున్నాడు. అది పర్మిషన్ ఇచ్చిన అధికారి ఏమంటాడు, చూసుకో డాక్యుమెంట్ ఉందా లేదా, అంతే, రిజిస్ట్రేషన్ అయిందా లేదా. అవును. ఎంత ఘోరం అంటే చెరువు కోఆర్డినేషన్ పాయింట్స్ కూడా మార్చేసి చెరువు 6 ఎకరాలు ఉంటే 7 ఎకరాలు చేసి మ్యాప్లు తయారు చేశారు అన్న వాళ్ళు. ఎంత భయంకరమైన అసలు వీటన్నిటికి మెయిన్గా ఏంటంటే, మీరు కూడా మీడియా వాళ్ళు, నేను దగాబడ్డ తెలంగాణ పుస్తకాల అధ్యయనం చేసినప్పుడు రాసినప్పుడు 1996-97లోనే హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాద్ 3 సిటీలు అది. ఇప్పుడు 4th సిటీ అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏదో ముచ్చట చెప్తుండు. కానీ ఈ 3 సిటీల పరిధిలో 20,000 వరకు ఇరిగేషన్ డిపార్ట్మెంటు ద్వారా నమోదైనటువంటి స్టాటిస్టికల్ డేటాని నా దగాబడ్డ తెలంగాణ పుస్తకంలో ముద్రించిన నేను. వివరాలన్నీ ఇచ్చిన. ఎన్ని చెరువులు, చెరువుల్లో కూడా అనేక రకాల చెరువులు ఉంటాయి. 150 ఎకరాల పరిధిలో ఉండేది ఒక చెరువు, 250 ఎకరాలు పరిధిలో ఉండేదాన్ని ఒకే చెరువు, 250 నుంచి 500 ఎకరాల పరిధిలో ఉండే ఆ చెరువు విస్తీర్ణం బట్టి ఉంటుంది. ఇప్పుడు కొత్తగా వాదనలు తీసుకొస్తున్నారు. అసలు బఫర్ ఎట్లా డిసైడ్ చేస్తారు, 30 మీటర్ల, 50 మీటర్ల, 100 మీటర్ల అంటారు. ఈ మీటర్లు డిసైడ్ కావాలంటే చెరువు యొక్క విస్తీర్ణం బట్టి బఫర్ డిసైడ్ అవుతుంది. 500 ఎకరాల పైగా ఉన్న విస్తీర్ణంలో చెరువుకి 30 మీటర్ల బఫర్ ఉండదు, ఎక్కువ ఉంటుంది. 250 మీటర్ల బఫర్ ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఇది ఎవరికి తెలుసు, ఎవరు చదువుతున్నాడు, ఏ ఎమ్మెల్యేకి తెలుసు, ఏ మంత్రి తెలుసు, ఏ ముఖ్యమంత్రి తెలుసు, ఏ అధికారి ఎవడు అధ్యయనం చేస్తాడు దీన్ని. ఏదో మనలాంటి వాళ్ళం గులం ఉంది కాబట్టి గోక్కుంటున్నాం కాబట్టి ఇదంతా స్టడీ చేస్తున్నాం మనం. బఫర్ ఏంటిది, ఎఫ్టిఎల్ ఏంటిది, వీనికి ఎవరికి తెలుసు. ఇప్పుడు ఫస్ట్ చెరువును ఆనుకొని ఉండేది ఎఫ్టిఎల్, ఆ ఎఫ్టిఎల్ ఆనుకొని ఉండేది బఫర్. కానీ ఇప్పుడు బఫర్ అంటే తెలియదు, ఎఫ్టిఎల్ అంటే తెలియదు, చెరువు అంటే తెలియదు, చెరువులు ఎన్ని రకాల చెరువులు తెలియదు. నాలాకు కూడా బఫర్ జోన్ ఉంటుంది. మళ్ళీ నాలా సపరేట్ అది. ఒక్కొక్క నాలాకి ఎన్ని మీటర్ల నాలా అని డిసైడ్ అయి ఉంది. అది 10 మీటర్ల, 20 మీటర్ల, 30 మీటర్ల, 50 మీటర్ల. 50 మీటర్లు అంటే చాలా పెద్ద నాలా అది. మరి ఎట్లా సార్ ఇప్పుడు ఇది ముందుకు పడే అవకాశం ఉందా ఇప్పుడు ఇవన్నీ మాటలకి, లేకపోతే ఏదో తూతు మంత్రంగా 4-5 రోజులు చేసి పక్కన పడేసే అవకాశం ఉందా? ఇప్పుడు వీళ్ళందరూ కోర్టుకు పోతారు. ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ పోయింది, ఇంకోటి పోతాడు, వాడు పోతాడు, వీడు కోర్టు ఏం చెప్తుంది. అందుకని నేను ఏమంటున్నా అంటే, దీన్ని రాజ్యాంగ పరిధిలో చూడకుండా, చట్టాల పరిధిలో చూడకుండా, న్యాయస్థానాల పరిధిలో చూడకుండా నివాసం, విలాసం ఈ రెండిటి మధ్య ఉన్న తేడా చూడాలి. నివాసం ఎవడు, నీలాంటోడు నాలాంటోడేవో ఒక 1000 స్క్వేర్ ఫీట్లో, 1500 స్క్వేర్ ఫీట్లో, 2000 స్క్వేర్ ఫీట్లో అప్పులు చేసో కష్టం చేసి నెల రోజుకి 18 గంటలు పనిచేసి, లేకపోతే ఈఎంఐల ద్వారా ఏదో ఒక ఫ్లాట్ ఏదో చిన్న కొనుక్కుంటే అది నివాసం అవుతుంది. నివాసానికి విలాసానికి ఉన్న తేడా చూడకపోతే ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. ఇవాళ వీళ్ళందరి ఫామ్ హౌజులు నివాసాలు కాదు, అవి విలాసవంతమైన భవనాల కోసం ఏర్పాటు చేసుకున్నాయి. విలాసవంతమైన భవనాలు నిర్దాక్షిణ్యంగా అనుమతులున్న హైకోర్టు కూడా దయచేసి న్యాయమూర్తులారా మీరు కూడా మానవత్వంతో ఆలోచించండి, మానవతా దృక్పథంతో ఆలోచించండి. ఓన్లీ చట్ట కోణంలో ఆలోచించొద్దు, రూల్స్ కోణంలో ఆలోచించొద్దు. వానికి అన్ని అనుమతులు ఉంటాయి. అనుమతులు ఏం చెప్పింది మొన్న, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్న తేడా చూడకండి అని ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. మీరు అన్నదానికి కాంట్రా అనమాట. నేను అందుకని అంటున్నా, నేను ఇక్కడ
నివాసం విలాసం. ఇవాళ ఫామ్ హౌస్లు ఏర్పాటు చేసుకున్న వాళ్ళందరూ నివాసం కోసమా, ఎంజాయ్ చేయడానికి, విలాసం కోసం. అదే అంటున్నా కదా. అందుకనే ఈ రెండు విషయాలని తేట తెల్లం చేస్తూ నివాసం కోసం ఉండే వాళ్ళ జోలుకు పోకుర్రి. వాళ్ళ అప్పులు సప్పులు చేసి పాపం వాళ్ళ బిడ్డలు కొడుకులు కూతుర్లు విదేశాలకు పోయి రాత్రింబాలు కష్టం చేసి రాష్ట్రానికి పోయి ఏదో రాత్రింబాలు కష్టం చేసి కడుపును మార్చుకొని ఏదో అంతో ఇంతో వాళ్ళు ఏదో సంపాదించుకొని చిన్న చిన్న 500 స్క్వేర్ ఫీట్లు 1000 స్క్వేర్ ఫీట్లు 1500 స్క్వేర్ ఫీట్ల వాడు పేద అందంగా చూపిస్తే దాన్ని నమ్మి వాళ్ళు కూడా ఏం చేసిన వాళ్ళు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే బిల్డర్లను శిక్షించాలి, రియల్ ఎస్టేట్ వాళ్ళని శిక్షించాలి, సామాన్య పౌరులను శిక్షిస్తే వాళ్ళ మీద యాక్షన్ లేదండి. ఒక్క టవర్ అన్నా కూల్చిరా, మేము ఓపెన్ గా ఎవిడెన్స్ తో సహా చూపిస్తా ఉన్నాము, ఒక్క దగ్గరకు వస్తలేరు. వాడు జోలుకు పోరు, అసలు ఆ బిల్డర్ ఆ బిల్డర్ని పట్టుకురారు, అస్సలే ఆ రియల్ ఎస్టేట్ పట్టుకురాడు. ఒక్క ఆఫీసర్ మీద చర్యలు తీసుకోవాలిగా, పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళు. మరి ఇప్పటి వరకు ఏది అంతు లేదు పంతు లేదు, అసలు ఎవరు జోలికే పోలే. నీకు వాడి మీద నువ్వేం నోటీస్ అని ఇయ్యి, కనీసం అట్లీస్ట్ నోటీస్ ఇవ్వు. నోటీస్ ఇస్తే వాడు ఏదో వచ్చి వాడు ఎక్స్ప్లెయిన్ చేసుకో. ఇప్పుడు హైదరాబాదులో ఉన్న కమిషనర్ కావచ్చు, లేకపోతే హైదరాబాద్ చుట్టూ ఉన్న కమిషనర్లు కావచ్చు, వీళ్ళందరికీ ఇమ్మీడియట్గా నోటీసులు ఇష్యూ చేయాలి. నెంబర్ 1. నెంబర్ 2, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు జిల్లా అధికారి మొదలుకొని ఇంకా అక్కడక్కడ ఉన్న రిజిస్ట్రేషన్ అధికారులు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఎస్ఆర్ఓలు ఉన్నారు కదా, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో అధికారిగా ఉన్నాడు, వాళ్ళందరికీ డిఆర్ఓలకు కావచ్చు ఎస్ఆర్ఓలకు కావచ్చు అందరికి ఇమ్మీడియట్గా వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి. నువ్వు ఎట్లా చేసినావు అసలు, అధికారులకు నోటీస్ ఎట్లా రిజిస్ట్రేషన్ చేసినావు, అట్లా కమిషనర్లకు నోటీసులు ఇవ్వాలి. అట్లనే ఇరిగేషన్ అధికారులు వాళ్ళు, ఇంకా మెయిన్ ఇరిగేషన్ వాళ్ళు. ఇప్పుడు దీని పర్యవేక్షణ అంతా ఎవరు చేయాలి? చెరువు అంతా ఇరిగేషనే. ఒకప్పుడేమో మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మేజర్ ఇరిగేషన్ ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు. ఆ మైనర్ ఇరిగేషన్ అధికారులైనా లేకపోతే ఇప్పుడు తెలంగాణ పడిన తర్వాత మైనర్ లేదు, మీడియం లేదు, అంతా ఒకటే ఇరిగేషన్ అయిపోయింది. ఇరిగేషన్ అధికారులు ఏం బిక్తారు, ఏం చేస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు ఇస్తున్నారు, వాళ్ళకి శాలరీలు ఎందుకు ఇస్తున్నారు, వాని పని ఏంటిది అసలు? వాని పని ఆ మండలం కావచ్చు, లేకపోతే ఆ నియోజకవర్గ పరిధిలో కావచ్చు ఉన్నటువంటి వాటర్ బాడీలని నాలాలని వాటర్ ఏదైతే చెరువు నుంచి పోయే నీళ్ళం కానీ చెరువుకి వర్షాధార జలాలను చెరువు తీసుకొచ్చే వాటి అన్నిటి కూడా వీటిని నాలాలు అంటారు. అదే లేకపోతే ఇప్పుడు మురుగుకు నీళ్ళని తీసుకుపోయేది నాలాలన్న చాలా మంది అనుకుంటారు. కాదు, అది కాదు. చెరువు నుంచి చెరువుకి వెళ్ళే దాన్ని ఫీడర్ ఛానల్ అంటారు దాన్ని. వాళ్ళేమో ఫీడర్ ఛానల్ అన్నారు, మనం ఉర్దూ భాషలు కాబట్టి నాలాలు అన్నాం మనం, అంతే. ఇప్పుడు ఈ మూసి ఏంటి సార్, ఇప్పుడు 12,000 కుటుంబాలని, ఇదైతే అసలు బయటికి వార్తలు లేవు కానీ తెర వెనక అయితే జరిగిపోతున్నది. 12,000 కుటుంబాలను తరలించాలని ప్లాన్ రెడీ అయిపోయిందట ఆల్రెడీ. ఇప్పుడు మనం చూసినాం కదా చరిత్ర, చంద్రబాబు నాయుడుకి ఏమో దేవాదుల, కేసీఆర్కి ఏమో కాళేశ్వరం, రేవంత్ రెడ్డికి ఏమో మూసి. మూసిలో ఈయన మునిగిపోతాడు, కాళేశ్వరంలో ఆయన మునిగిపోయిండు, కొట్టుకుపోయిండు, దేవాదుల అని మొత్తానికి ఆయన దేనికి కాకుండా అయిపోయిండు చంద్రబాబు. వీటి జోలుకు పోయినాడు, ఎవ్వడు బతికి పట్టగట్లే ఈ సంక్షోభం నుంచి బయటికి రా. ఇంకోటి మీరు ఏదైతే ఈ హైడ్రా ఉన్నాడు కదా, నాకు అనిపిస్తున్నది ఏంటంటే సరే హైడ్రాని మనం ఆహ్వానించాలి, వెల్కమ్ చేయాలి, దాన్ని ఇంకా పటిష్టం చేయాలి. అది రంగనాథ్ కాకపోతే చేత కాదు నేను పోతా అంటే పోయినా ఇంకోటి పట్టుకు రావాలి. నువ్వు ఐఏఎస్ పెడతావా, ఐపీఎస్ పెడతావా, ఎవరి చేత కాకపోతే ప్రజలకు అప్పచెప్పు. అందరూ ఇందులో ఎందుకు పబ్లిక్ కమిటీ ఉండకూడదు దీనికి అనుబంధంగా? ఇప్పుడు చాలా మంది ఫైట్ చేస్తున్నారు ఈ చెరువుల మీద. అయితే మొత్తంలో రేవంత్ రెడ్డి పులి బోన్లోకి ఎంటర్ అయ్యాడు, పులి బోన్లో ఎంటర్ అయ్యాడు. ఇప్పుడు ఆయన పులికి మాంసాహారైనా కావాలి, లేకపోతే పులిని చంపి వీరునిగా ధీరునిగా బయటికన్నా రావాలి. మరి ఏదైతుందో చూడాలి మనం. లేకపోతే తుస్సుమని దేనికి పనికి రాకుండా చేతులు ఎత్తేసి రక్షించని బయటకు వస్తాడు. మరి ఏమైతే చూడాలి. కానీ ఏది ఏమైనా హైడ్రా లాంటిది ఏర్పాటు కావడం ఇంకా ఆలస్యమైంది. ఇది ఎప్పుడో కావాల్సి ఉండే. హైడ్రా ఒక్క హైదరాబాద్కే పరిమితం కావద్దు, తెలంగాణ మొత్తాన్ని. ఎందుకంటే తెలంగాణ చరిత్ర అంటేనే కాకతీయుల కాలం నాటి గొలుసుకట్టు చెరువుల యొక్క ప్రత్యేకత ఉన్నది దీనికి. ఇటువంటి చరిత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు.
ఎంత గొప్ప సంపద అది. ఎంత మేము తిరుగుతున్నాం కదా, చెరువుకు లింక్ అసలు డిజైన్ చేసిన ఇది అసలు ఎంత అద్భుతం అనిపిస్తున్నదో. చాలా గొప్ప. అసలు మొత్తం నాశనం చేసి పడేసారు ఎక్కడికక్కడ. మొత్తం ఆంధ్ర పాలనలో మైనర్ ఇరిగేషన్ అని పేరు పెట్టి దానికి బడ్జెట్ ఇవ్వకుండా దానికి సక్రమైన అధికారులను పెట్టకుండా నిర్వీర్యం చేసి పడేసి చెరువులను వాళ్ళు నాశనం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మేము ఆ రోజు కూడా మాట్లాడింది అది. గొలుసు కట్టు చెరువుల పునరుద్ధరణే తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణ తర్వాత మొట్టమొదటి కార్యక్రమం అని చెప్పినాం. దానికి సంబంధించి ఎంతో చరిత్రను తెచ్చినాం. కానీ వాళ్ళు ఏదో తూతు మంత్రం లెక్క అదేదో కాకతీయ ఏదో పెట్టారు కదా, కాకతీయ మిషన్ అని. మిషన్ కాకతీయ. హైదరాబాద్ చెరువులు రాలేదు దాంట్లోకి, ఎందుకంటే వాల్యూ కదా భూములకి. అసలు మిషన్ కాకతీయ మేము 2001 పార్టీ ప్రారంభానికి ముందే దాని మీద పెద్ద స్టడీ చేసినాం, పెద్ద చర్చ చేసినాం. వాళ్ళేదో ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ పేరు పెట్టింది, కానీ ఇది 2001 డిసైడ్ అయింది ఇది. కానీ అది అంతా పక్కన పోయింది. దాని మిషన్ కాకతీయ నిర్వీర్యం చేసి పడేసాం. దాంట్లో మీరు అన్నట్టు హైదరాబాద్ అనొద్దు, మనం హైదరాబాద్ అనొద్దు, హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు మొత్తం అనాలి. ఇప్పుడు హైదరాబాద్ అంటే హైదరాబాద్ చెరువులు ఎక్కడే అంటారు, 100 కిలోమీటర్ల పరిధిలో. అట్లా వాళ్ళు చెప్పే మాటలు చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్ కాదు, ట్రిపుల్ ఆర్ లోపల. సో ఈ మూసిది కూడా ఏం జరుగుతుందో చూడాలి మరి. ఏముండదు మూసి. నేను పదే చెప్తున్నా, రామోజీరావు ఆశయాన్ని చంద్రబాబు కళలు నెరవేర్చడానికి ఏర్పాటు కాబడ్డటువంటి ప్రాజెక్ట్ అది. మొన్న విదేశాలకు పోయిండు, ఆడ వరల్డ్ బ్యాంకుని కలిసిండు, దిక్కుమాలిన పని చేయడానికి అప్పులు తెచ్చుకున్నాడు. ఆ అరేంజ్మెంట్ ఎవరు చేసిండు? చంద్రబాబు చేసిండు. ఇప్పుడు మీరు అన్నట్టు కూడా హైడ్రా మీద కూడా చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. అదే చంద్రబాబు కళ్ళల్లో ఆనందం చూడడానికే కన్వెన్షన్ కూల్చివేత జరిగిందని కూడా బయట మాట్లాడుకుంటారు. ఇంకోటి ఎన్నో అంటున్నారు, రకరకాల వాదనలు చర్చలు వస్తాయి, రావాలి కూడా. కానీ మొత్తంలో మీడియా హ్యాట్సప్ చెప్పాలి. మిమ్మల్ని గొప్పగా ఇలా మీకు ఏదైనా అవార్డులు ఇస్తే మీకు ఇవ్వాలి అసలు. సరే, కొంతమంది మీడియా కొన్ని చూపెడుతుంది, కొంతమంది మీడియా కొన్ని చూపెట్టినా ఏది ఏమైనా దీనివల్ల ప్రజలకు లాభం జరుగుతున్నది, సమాజానికి లాభం జరుగుతున్నది. అట్లీస్ట్ అవేర్నెస్. నేను కొనే ప్లాట్ దగ్గరనో ఫ్లాట్ దగ్గరనో చెరువు ఉందా లేదా, బఫర్ జోన్ అంటే ఏంది, ఎఫ్టీఎల్ అంటే ఇప్పుడు జనాలు నెక్స్ట్ ఆ లైన్లో ఉంటారు కదా. దాంతోపాటు ఈ ప్రజాప్రతినిధిగా చెప్పబడుతున్న ఆనిముత్యాలని చెప్తున్నారు కదా, అసలు ఈ ఆనిముత్యమా పనికి వాళ్ళ చెత్త కుప్పలు పడాల్సిన వాళ్ళ? అసలు వీడు ప్రజాప్రతినిధులు అనేవాడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు, వీళ్ళందరూ మాజీ మంత్రులు, వీళ్ళంతా వీళ్ళ వెనుకున్న దొంగల చరిత్ర, దోపిడీదారి చరిత్ర అన్ని బయటకు వస్తున్నాయి. కానీ ఇది చాలా గొప్ప విషయం. మీడియా నిజంగా చాలా సాహసోపేతమైనటువంటి మొత్తం. మీరు అందరూ వాళ్ళ ఫామ్ హౌస్లో పోతున్నారు, లేకపోతే వాళ్ళ రియల్ ఎస్టేట్లో పోతున్నారు. మీ లోగోలు, మీ వీడియోలు, మీ కెమెరాలు అన్నీ కూడా నిజంగా చాలా గొప్ప విషయం. అందుకని తెలంగాణ చరిత్ర అనేది మామూలు చరిత్ర. ఇది బీహార్లోనో, మహారాష్ట్రలోనో, లేకపోతే యూపీలో జరుగుతుందా చూద్దాం, ఎంట్రీ ఉండదు. అందుకనే తెలంగాణ అనేది నేను ఎప్పుడు చెప్తా, రాహుల్ గాంధీ గారు కూడా ఎప్పుడు చెప్తున్నాడు, తెలంగాణ ఇస్ ద మోడల్ స్టేట్ ఫర్ ఇండియా అంటాడు. భారతదేశానికి దిక్చూచి తెలంగాణ అంటాడు ఆయన ఎప్పుడు. మేము చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు చూసినాం కదా, తెలంగాణలో ఏదైనా ఎక్స్పెరిమెంట్ జరిగితే అది భారతదేశానికి. ఎందుకంటే తెలంగాణ ఆయన ఉద్యమాలను కూడా స్టడీ చేసినప్పుడు రాష్ట్రాల ఏర్పాటు ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది? ఇక్కడ అయింది. దీని తర్వాత అంతటా అయింది. ఇక్కడ కుల ఉద్యమాలు కావచ్చు, సాంఘిక ఉద్యమాలు కావచ్చు, లేకపోతే ఇంకా అన్ని భూమి కోసం కావచ్చు, భుక్తి కోసం కావచ్చు, విముక్తి కోసం కావచ్చు, ఉద్యమం ప్రారంభమైంది ఈ గడ్డ మీదనే. సో లాస్ట్ క్వశ్చన్ సార్, ఇప్పుడు ఇది మాట్లాడకపోతే మనం క్లోజ్ చేసినట్టే, అనవసరంగా అంటే మధ్యంతరంగా క్లోజ్ చేసినట్టు అవుతుంది. డెంగ్యూ కేసులు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి. హెల్త్ ఎమర్జెన్సీ లాంటి వాతావరణం ఉంది రాష్ట్రంలో. మేము ప్రతిరోజు మాట్లాడుతున్నాం, అరే ఒక రివ్యూ అని. నిన్న రివ్యూ చేసినట్టున్నారు, కానీ ఇప్పటికే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. వేల సంఖ్యలో పోయిన సంవత్సరం, అంతకుముందు సంవత్సరం కూడా కేసులు పెరిగినాయి. ఇప్పుడు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇది వీళ్ళేదో 5,000, 6,000, 10,000 లెక్క చెప్తారు, కానీ దాదాపు నేను అనుకోవడం అయితే 1,00,000 మందికి పైగా డెంగ్యూ బారిన పడి ఉంటారు. 1,00,000 మంది మినిమం. ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఉన్నది రాష్ట్రంలో. టైఫాయిడ్, మలేరియా వచ్చి కూడా చచ్చిపోతున్నారు. ఎట్లా ఈ హెల్త్ విషయంలో
మళ్ళీ మనమేమో ఆరోగ్యశ్రీ 5 నుంచి 10 లక్షలు చేసినాం, ఇంకోటి చేసినాం అంటాం. బడ్జెట్ చూస్తే 3.9%. 3.9% బడ్జెట్తో ఇప్పుడు ఈ రివ్యూ చేస్తే ఏమైనా ఉపయోగం ఉందా ఈ రివ్యూ వల్ల? వాస్తవంగా నిన్న వాళ్ళు కూర్చున్నది మీడియాకి ఇది లీకులు ఇచ్చారు, కానీ వాస్తవంగా చెప్పాలంటే ఉస్మానియా యూనివర్సిటీని, ఉస్మానియా హాస్పిటల్ ఆయన కూల్చివేతకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి కాబట్టి దానికి ఏదో ఒక లైన్ యాడ్ చేసారు, దీనో యాడ్ చేసి అవును చేసారు, మంచిదే, చేయాలి కూడా, మనమే అడుగుతున్నాం రివ్యూ చేయమని. చేసిన తర్వాత పరిష్కార మార్గాలు ఏం చూపెట్టినారు? కంట్రోల్ రూమ్ అన్నారు. ఎవరిని ఏర్పాటు చేస్తారు అక్కడ, ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, బడ్జెట్ కూడా సెపరేట్ బడ్జెట్ ఉండాలి కదా సార్. దాని నియంత్రణకి కావాల్సినటువంటి యుద్ధ ప్రాతిపదికన మీరు మెడిసిన్స్ ఏం చేస్తున్నారు, అవును బెడ్స్ ఏం ఎక్కువ ఏర్పాటు చేస్తున్నారు, ఓపీ పేషెంట్స్ ఎక్కువ అవుతున్నారు, అది పిహెచ్సి సెంటర్లు కావచ్చు, నియోజకవర్గ స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో ఉన్న హాస్పిటల్కి మీరు యుద్ధ ప్రాతిపదికన ఆ డెంగీకి సంబంధించినటువంటి నియంత్రణ కావాల్సిన ఏర్పాట్లు ఏం చేస్తున్నారు, లేకపోతే మా మెడిసిన్ సప్లై ఏం చేస్తున్నారు, ఇంజక్షన్లు కావచ్చు, ట్యాబ్లెట్లు కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరత్ర దానికి సంబంధించిన ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేవు. దాని గురించి మాట్లాడిన లేడు, చర్చించిన లేడు, దానికి కావాల్సిన ప్రణాళిక రూపకల్పన చేస్తుంటాడు. ఏది చేయాలంటే డబ్బులు కావాలి, డబ్బులే మరి, డబ్బులే లేవు. కంట్రోల్ రూమ్ పెడతావు, ఓ టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తావు, లేకపోతే అక్కడ ఎవడో పనికి ఒక అధికారి ఉంటాడు, వాని దగ్గర పోయి అడిగితే నేనేం చేయాలా, నన్ను ఉత్సవ విగ్రహం లెక్క ఏదో 4 కూడళ్లలో విగ్రహాలు పెట్టండి, నన్ను ఇక్కడ పెట్టిండ్రు, నేనేం చేయాలని వాడు మొత్తుకుంటాడు. వాడు ఏం మాట్లాడతాడు? వాడు చిన్న స్థాయి అధికారి, వాళ్ళు ఏం చెప్తారు? వాళ్ళు ఓ డిఎంహెచ్ఓ స్థాయో లేకపోతే ఎవరో పెడతారు కదా, పెట్టి వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళకి అన్ని రకాల, ఇప్పుడు యుద్ధం చేయమని పంపి యుద్ధానికి కావాల్సిన సామగ్రి అయిపోతే వాడు ఏం చేయాలా? చచ్చిపోయి వెనక్కి రావాలి, అంతే, అన్ని పడిపోవాలి. కాబట్టి వీళ్ళకి కావాల్సింది ఏంటంటే ఏది ఏమైనా ముఖ్యమంత్రి లేకపోతే ఆరోగ్య శాఖ మంత్రి నిన్న అక్కడ కూర్చొని ఏదైతే వాళ్ళు రివ్యూ చేసినామని చెప్తున్నారో 48 గంటల్లోనైనా దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ మీరు చేయండి. మీరు పిహెచ్సి సెంటర్లు కావచ్చు, నియోజకవర్గ జిల్లా స్థాయి లేకపోతే రాష్ట్ర స్థాయిలో ఉన్న హాస్పిటళ్ళకి మీరు ఏమి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు, బడ్జెట్ ఏమి అలకాట్ చేస్తున్నారు, లేకపోతే మీరు సమాజాన్ని ఇన్వాల్వ్ చేయాలి. ఇప్పుడు కూడా సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేస్తే తప్ప ఏ సమస్య పరిష్కారం కాదు. సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేసి రిటైర్ అయిన హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసిన వాళ్ళు ఉన్నారు. హైడ్రాలో కూడా సివిల్ సొసైటీని ఇన్వాల్వ్ చేయాలి. అదే చెరువుల కోసం కొట్లాడుతున్న వాళ్ళు కొన్ని ఆర్గనైజేషన్సే ఉన్నాయి కదా, వాటిని ఇన్వాల్వ్ చేయాలి కదా. వాళ్ళు అద్భుతమైన ఇన్ఫర్మేషన్ ఇస్తారు. మీకు ఏం తెలుసు అసలు? మీకు రెవెన్యూ ఆఫీసర్ ఎవరో తెలియదు, ఏ ఆఫీసర్ ఎట్లా పనిచేస్తారో కూడా మీకు తెలియదు, FTL తెలియదు, బఫర్ తెలియదు, చెరువు తెలియదు, చెరువులో ఉన్న రకాలు తెలియదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు, మీడియా కూడా దాన్ని టెలికాస్ట్ చేస్తున్నది. ఓ తేనె పూసిన కత్తి పొంగులేటి మొన్న డైలాగుల మీద డైలాగులు కొట్టిండు. నేను ఏమంటున్నా అంటే ఇట్లా వీళ్ళు ఎవరెవరైతే ఆరోపణలు వచ్చినప్పుడు వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే మీడియాని, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని, సర్వే డిపార్ట్మెంట్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని అందరిని తీసుకొని అక్కడికి పోవాలి. పోయి నువ్వు తప్పు చేసినవా, తప్పు చేయలేదా, ఇది బఫర్లో ఉందా, FTLలో ఉందా, చెరువులో ఉందా, అనుమతుల గురించి మాట్లాడొద్దు. అనుమతులు ఏమున్నదాడా, ఎవరికి తెలియనిది ఏమున్నదాడా. ఇప్పుడు చాలామంది తెలియని విషయం ఏంటంటే తాళిగట్టంగానే ఆ స్త్రీ తనకి అన్ని హక్కులు ఇచ్చింది అనుకుంటారు. కాదది. అరే నీకు అనుమతులు వస్తే నీకు అన్ని హక్కులు ఇచ్చినట్ట. తాళిగట్టంగానే భార్య నీ సొంతమైనట్టు ఇంకేదో అయినట్టు భావించొద్దు. నీకు అనుమతులు ఉండొచ్చు, రిజిస్ట్రేషన్ ఉండొచ్చు, అన్ని రకాల అనుమతులు ఉండొచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాడు వచ్చి పోల్ వేయొచ్చు, మీటర్లు పెట్టవచ్చు, వాటర్ వర్క్స్ వాడు వచ్చి నీకు నీళ్ళు ఇవ్వచ్చు, లేకపోతే ఇంకెవడో వాడెవడో R&B వాడు వచ్చి నీకు రోడ్లు వేయొచ్చు. రిజిస్ట్రేషన్ సేల్ డీడ్ కూడా మీకు అది జస్ట్ డిక్లరేషనే తప్ప మీకు అది హక్కు కాదు చెప్తున్నది. హక్కు కాదు అది. మనమే దాన్నే పట్టుకొని ఇది నాదని మనం అనుకుంటాం అంతే. ఇప్పుడు ఎట్లయితే తాళి కట్టంగానే అనుకున్నట్టే ఇక్కడ కూడా అనుకుంటారు. అది కాదు, అది వాస్తవం కాదు. అందుకని వీళ్ళందరూ కూడా మనం చూసినా నిన్న ఏదో పట్నం మహేందర్ పెట్టిండు, ఆయన ఎవరు KTR పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడిండు, ఆయన ఏదేదో మాట్లాడిండు. ఈ మాటలు బంద్ చేయండి మీరు అందరూ. పల్లరాజేశ్వర రెడ్డి కూడా పెట్టి ఏదో మాట్లాడండి. ఇవన్నీ బంద్ చేసి మీరు
సంబంధిత డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళందరినీ మీడియాతో సహా తీసుకెళ్ళి మీరు తెల్లబూసలా, మీరు బుద్ధిమంతులా, ధర్మమా, అక్కడ తేల్చండి. అసత్యం అక్కడ తేల్చండి. దాంతోపాటు మాకు మీరు ఎప్పుడు పోతుందో చెప్పండి, మా సొంత వాహనాల్లో సొంత ఖర్చులతోటి మా లాంటి వాళ్ళం కూడా వస్తాం, తప్పకుండా వచ్చి మేము పాల్గొంటాం కదా అక్కడ. అవును. నీ బుద్ధిగల పని ఏందో, నువ్వు అక్రమణ చేసినావా చేయలేదా, నీ నీతి ఏంది, నీ ధర్మం ఏంది అని చూస్తాం కదా. న్యాయస్థానం ఓకే, న్యాయస్థానం చట్టాలు అదంతా అది వదిలిపెట్టు, న్యాయస్థానం స్టే ఇస్తే సమాజంలో నువ్వు గెలిచినట్ట? గెలిచినట్టు కాదు కదా, ధర్మం గెలిచినట్టు కాదు కదా. కాబట్టి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మీడియా కూడా ఫస్ట్ సర్వే డిపార్ట్మెంట్ ప్రక్షాళన, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రక్షాళన, ఈ అధికారులందరికీ నోటీసులు ఇచ్చేలాగా మీడియా దాని మీద నిరంతరం ఫోకస్ పెట్టాలి. సో నేను అదే అనుకుంటున్నా, ఫోటోలు వేయాలి. ఎవరైతే ఈ పర్మిషన్స్ అక్రమంగా ఇచ్చిన వాళ్ళ అధికారుల ఫోటోలు కూడా మనం వేయాలి. ఎందుకు వేయద్దు? వాళ్ళ భార్యకి తెలియాలా, వాళ్ళ పిల్లలకి తెలియాలా, ఏం చేసిండ, మీ తండ్రి ఎంత బుద్ధిగల పని చేసి ఈ పనులు చేస్తున్నాడని వాళ్ళ పిల్లలకి తెలియాలా. జీతం ఎక్కడి నుంచి, జనం నుంచి వస్తున్న జీతమే కదా, ఆ కుటుంబ సభ్యులందరికీ తెలియాలా. ఎనీవే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది గాదా ఎన్ఏ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. రేపు మళ్ళీ కలుద్దాం. గుడ్ మార్నింగ్ తెలంగాణలో చూస్తూనే ఉండండి మన